హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కర్జికాయల్ని ఎలా చేయాలో చూద్దామండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా దీంట్లో పెట్టే స్టఫ్ కోసం ప్రిపేర్ చేద్దాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసి కొంచెం కాగిన తర్వాత బొంబాయి రవ్వ, కొబ్బెర వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించాలి. ఇది బాగా వేగితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక సైడ్ పెట్టుకుందాము. ఇది సైడ్ పెట్టి చల్లారనివ్వాలి. ఇదంతా కొంచెం బాగా చల్లారిన తర్వాత నేను 2 టైప్స్ ఆఫ్ కజ్జికాయలు చేద్దాం అనుకున్నా అండి. ఒకటి జాగరితో, ఒకటి షుగర్తో. అందుకు ఇలా హాఫ్ డివైడ్ చేశాను. ఒక దాంట్లో ఇలా షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. మరీ మెత్తగా ఏం చేయొద్దు. షుగర్ని కొంచెం మామూలు బరకగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఎంత తీపి కావాలో అంత వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము. నెక్స్ట్ ఇంకో హాఫ్ మిక్చర్లో జాగరి యాడ్ చేసుకుందాము. జాగరిని ఇలా తురుము పట్టుకున్నానండి, కొంచెం పౌడర్ లాగా వచ్చింది. ఇలా మొత్తం వేసుకొని కొంచెం స్పూన్తో కలుపుకొని కొంచెం చేతితో కూడా బాగా ఇలా నలిపేస్తే బాగుంటుంది. అవి సైడ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పిండిని ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు మైదా తీసుకొని అందులో నెయ్యి వేసుకున్నానండి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మొత్తం బాగా పిండికి పట్టేలాగా నలుపుతూ బాగా మొత్తం కలపాలి పిండిని. అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుంది. మొత్తం పిండి అంతా బాగా పట్టేసి బాగుంటుంది. ఇలా అంతా కలిపిన తర్వాత ఇలా పిసికితే ఇలా రావాలి. అలా వచ్చిందంటే మీకు పిండి అంతా బాగా పట్టినట్టు. ఇలా అయిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసి కలపొద్దు. పిండిని చాలా మెత్తగా కలుపుకుంటే చాలా బాగా క్రిస్పీగా ఉంటాయి మన కజ్జికాయలు. ఇలా మొత్తం పిసికిన తర్వాత లాస్ట్లో కొంచెం దీని మీద ఆయిల్ వేసి, ఆయిల్ లేకపోతే గీ అయినా వేసేసి బాగా కొంచెం మళ్ళీ కలిపేసి ఒక సైడ్ పెట్టుకోవాలి. ఒక 10 to 15 minutes అయినా కూడా దీన్ని నాననివ్వాలి. నానితే ఇంకా మెత్తగా బాగా మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా పిండి ముద్దల్ని తీసుకొని చపాతీ కింద బాగా రుద్దుకోవాలి. చిన్నవైతే కజ్జికాయలు చిన్నగా కొంచెం తీసుకోవాలి, కొంచెం మీడియంగా అయితే మీడియంగా అలా తీసుకోవచ్చు. ఇలా పొడి పిండిలో దీన్ని అద్దేసి మంచిగా రుద్దుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడి పిండిని చల్లుకుంటూ ఇలా రౌండ్గా చిన్నగా రుద్దుకోవాలి. మరీ పతలాగా రుద్దొద్దు, కొంచెం నార్మల్ మందంగా రుద్దుకోవాలి. మరీ మందంగా కూడా రుద్దుకోవద్దు. ఇలా రుద్దుకున్న తర్వాత మీ దగ్గర కజ్జికాయలు వస్తే చెక్కతో కానీ లేకపోతే ఇలా హ్యాండ్తో కానీ అల్లుకోవచ్చు. ఇలా వేసుకొని చేతి మీద ఒక సైడ్ ఇలా అతికి చేయాలి. మనం వేసిన స్టఫ్ కింద పడిపోకుండా ఇలా స్టఫ్ మొత్తం నింపుకోవాలి. మనకు ఎంత కావాలంటే అంత నీట్గా నింపేసుకున్న తర్వాత ఇలా స్లోగా స్టఫ్కి తగలకుండా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక సైడ్ నుండి ఇలా అల్లుకుంటూ రావాలి మొత్తము. మీకు కజ్జికాయల చెక్క ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. నాకు అల్లడం వచ్చు కాబట్టి నేను మొత్తం అన్నీ అల్లినాను. ఇలా అన్ని కజ్జికాయల్ని మొత్తం అల్లుకోవాలి. ఇలా ప్రతి ఒక్క కజ్జికాయని చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందామండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడవ్వనివ్వాలి. వేడయిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి వేయాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాగించుకోవాలి. ఇలా 1 by 1 అన్ని కజ్జికాయల్ని మొత్తం వేసేసి ఫస్టే తిప్పకుండా కొంచెం కాగిన తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మొత్తం కాలనివ్వాలి. మరీ రెడ్గా అవసరం లేదు, మాడిపోయినట్లు టేస్ట్ కొంచెం వేరేగా వస్తుంది. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. అంతేనండి. చూసారు కదా, చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇలానే మిగిలిన కజ్జికాయలు అన్నిటినీ కూడా మళ్ళీ వేసేసి మొత్తం కాల్చుకున్నానండి. ఇంతే, చాలా ఈజీ. ఫ్లేమ్ని మాత్రం మీరు హైలో పెట్టద్దు, కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి.
చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. Thank you for watching. Please like, share and subscribe to our channel Kadapa Karam. Stay tuned for more videos.